ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాకి సుమారు 38 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది. మన భారతదేశానికి కూడా దాదాపు 3 కోట్ల రూపాయల అప్పు ఉంది. అసలు విచిత్రం ఏంటంటే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అప్పుల్లోనే ఉన్నాయి. అసలు ఈ దేశాలన్నింటికీ అప్పులిచ్చేదెవరు? అందరూ అప్పుల్లోనే ఉంటే ఇక అప్పు ఇచ్చేవాడు ఎక్కడుంటాడు? ఈరోజు వీడియోలో ఈ ఆసక్తికరమైన ఆర్థిక రహస్యాల గురించి సులభంగా తెలుసుకుందాం. అసలు దేశాలకు అప్పు ఎందుకు కావాలి? సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ప్రజలు కట్టే పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఈ డబ్బుతో రోడ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్ కట్టడం లేదా సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తుంది. కానీ కొన్నిసార్లు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువవుతుంది. దీన్నే బడ్జెట్ డెఫిసిట్ అంటారు. అప్పుడు ప్రభుత్వం దగ్గర 2 దారులుంటాయి. 1 పన్నులు పెంచటం, 2 అప్పు చేయటం. పన్నులు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు అప్పు చేయడానికే మొగ్గు చూపుతాయి. ఈ అప్పు ఎవరిస్తారు? దేశాలకు అప్పు ఇచ్చేది వరల్డ్ బ్యాంకు ఒక్కటే అనుకుంటే పొరపాటే. నిజానికి ప్రభుత్వాలకు అప్పు ఇచ్చేది మనమే. అవును, మీరు విన్నది నిజమే. ప్రభుత్వాలు బాండ్స్ విడుదల చేస్తాయి. ఇవి ఒక రకమైన ప్రామిసరీ నోట్ లాంటివి. మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు, ఇన్సూరెన్స్ కట్టినప్పుడు లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు ఆ సంస్థలు ఆ డబ్బుతో ప్రభుత్వ బాండ్లను కొంటాయి. అంటే పరోక్షంగా మన డబ్బునే ప్రభుత్వం అప్పుగా తీసుకుని మనకు వడ్డీ ఇస్తుంది. మన దేశం విషయంలో దాదాపు 90% అప్పు మన దేశ ప్రజలు మరియు బ్యాంకుల నుంచే తీసుకున్నది. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ప్రభుత్వమే డబ్బుని ప్రింట్ చేస్తుంది కదా, మరి అప్పులెందుకు? కావలసినంత ప్రింట్ చేసి అప్పు తీర్చేయచ్చు కదా అని. కానీ ఇది చాలా ప్రమాదకరం. మార్కెట్లో వస్తువుల సంఖ్య పెరగకుండా కేవలం డబ్బు మాత్రమే విపరీతంగా పెరిగితే ఆ డబ్బుకు విలువ పడిపోతుంది. దీన్నే ద్రవ్యోల్బణం అంటారు. గతంలో జింబాబ్వే, వెనిజులా వంటి దేశాలు ఇలాగే చేసి ఆర్థికంగా కుప్పకూలిపోయాయి. అక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనడానికి కూడా సంచుల కొద్దీ డబ్బులు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఏదైనా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండి ఎవరూ అప్పు ఇవ్వని పరిస్థితి వస్తే అప్పుడు వరల్డ్ బ్యాంక్ మరియు IMF రంగంలోకి దిగుతాయి. వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి పనుల కోసం తక్కువ వడ్డీకి అప్పు ఇస్తుంది. కానీ IMF మాత్రం ఎమర్జెన్సీలో ఆదుకుంటుంది. అయితే అప్పు ఇచ్చేటప్పుడు ఆ దేశ ఆర్థిక విధానాల్లో మార్పులు చేయాలని కొన్ని కఠినమైన షరతులు పెడుతుంది. మరి అప్పు ఉండటం మంచిదేనా? అప్పు ఉండటం ఎప్పుడూ చెడ్డది కాదు. తీసుకున్న అప్పును డెవలప్మెంట్ కోసం వాడితే కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు దొరుకుతాయి, తద్వారా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. కానీ తీసుకున్న అప్పుకు వడ్డీ కూడా కట్టలేనంతగా పెరిగిపోతే శ్రీలంకలో జరిగినట్లు అప్పుడు దేశం ప్రమాదంలో పడుతుంది. చూశారుగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా ఈ నమ్మకం మరియు అప్పు అనే చక్రం మీద నడుస్తోంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.